హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 36వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి మనము కంటిన్యూ చేద్దాము. యశోదాయా సుతాం కన్యాం దేవక్యా కృష్ణమేవ చ రామం చారోహిణీ పుత్రం వసుదేవేన బిభ్యత. న్యస్తౌ స్వమిత్రే నందై వైయాభ్యం తే పురుషాహత. మంజుల మాతాజీ అనువాదం చదవండి, తర్వాత భాష్యము శాంతకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నారదుడు కంసునితో ఇట్లు పలికెను: యశోదా సంతానము నిజమునకు కన్నయ్యే. కృష్ణుడు దేవకీసుతుడు, అంతేగాక రాముడు రోహిణీసుతుడు. భయము వలననే వసుదేవుడు కృష్ణ బలరాములను తన మిత్రుడగు నందుని రక్షణలో ఉంచెను. ఆ ఇరువురు బాలులే నీ అనుచరులను వధించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ.
కృష్ణుడు యశోద తనయుడని దేవకి అష్టమ సంతానం ఆడపిల్లని కంసుడు తలుచుడని దేవకి అష్టమ సంతానము కంసుడు వధించుడని భవిష్యవాణి పలికినందున ఆ అష్టమ సంతానమును ఎవరన్నది అతనికి అత్యంత ముఖ్యమైన విషయం. దేవకి అష్టమ సంతానము దుర్జయుడవు కృష్ణుడే ఎనియు కనుక ఈ భవిష్యవాణిని అత్యంత గంభీరముగా తీసుకొనవలసి ఉన్నదనియు నారదుడు ఇచ్చట కంసునికి తెలియజేసింది. ఈ సమాచారం లభించినంతనే కంసుడు కృష్ణ బలరాములు వధించుటకు ఇరువురు శాయశక్తులు ప్రదర్శించగలరు. నిశమ్య తద్భోజపతి కోపాత్ ప్రాచలితేంద్రియా నిశాతామసి మా దత్తా వసుదేవా జిఘాంసయా. శివలీల మాతాజీ అనువాదము తర్వాత 18-19 శ్లోకాలు అనువాదం చదవండి. 19 శ్లోకం కూడా చదివిన తర్వాత నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః జ్ఞాత్వా లోహామయై పాశైర్ బందా సహా భార్యయా. హరే కృష్ణ. హరే కృష్ణ. 18 ఈ విషయమును వినినంతటా భోజపతి క్రుద్ధుడయ్యను, అతని ఇంద్రియములు పట్టు తప్పెను. అంతటా వసుదేవుని వధించుటకు అతడు పదునైన కత్తిని పట్టెను. 19 కాని వసుదేవుని ఇరువురు పుత్రులే మృత్యు కారణమని గుర్తు చేసి నారదుడు కంసుని వారించెను. పిమ్మట కంసుడు వసుదేవుని అతని భార్యను ఇనుప సంకెళ్లతో బంధించెను. భాష్యము శ్రీల ప్రభుపాద. భాష్యము లక్ష్మీ మాతాజీ, జి లక్ష్మీ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ భాష్యము, రెండో పారాగ్రాఫ్ భాష్యం సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. వసుదేవుని తనయులకు కృష్ణ బలరాములే తన్ను వధింపనున్నారు కనుక వసుదేవుని వధించుటలో ఎట్టి లాభము లేదని కంసుడు గుర్తించెను. వసుదేవుని వధించినచో అతని ఇరువురు పుత్రులు పారిపోదురు కనుక అతనిని వధించుట మంచిది కాదని నారదుడు కంసునికి బోధించెనని కూడా ఆచార్యులు పలికిరి. దానికి బదులు కంసుడు కృష్ణ బలరాములను తన రాజధాని యొక్క మధురకు రప్పించవలెనని నారదముని అతనికి ఉపదేశించాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ సమాచారమును కంసునికి వెల్లడించుట ద్వారా నారదుడు మహాభక్తులకు దేవకి వసుదేవుల పట్ల వైరభావంతో వర్తించలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేసిరి. కృష్ణుని చేతిలో కంసుని మరణమునకును అంతేగాక కృష్ణుడు మధురకు వచ్చి తన తండ్రితో కలిసి ఉండుటకును నారదముని ఏర్పాట్లు చేయుచున్నందున వసుదేవుడు యథార్థమునకు అతని ఎడ కృతజ్ఞుడై ఉండెనని 12వ స్కందమున వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతీయాతే తు దేవర్షౌ కంసా ఆభాష్య కేసినం ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవౌ తతో ముష్టిక చాణూరా సలతో సలకాదికాన్ అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. 20 నారదముని వెడలిన పిమ్మట కంసుడు కేసియను అసురుని పిలిచి రామకృష్ణును వధింప వెడలుము అని ఆదేశించను. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారు. కృష్ణ బలరాములను మధురకు రప్పించుటకు ముందు కంసుడు ఇంకొక అసురుని బృందావనమునకు పంపాను. 21 పిమ్మట కంసుడు ముష్టికుడు, చాణూరుడు, శలుడు, తోషలుడు మున్నగు మంత్రులను మావటి వాండ్రను కూడా పిలిచి వారితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భో నిసంయతామేతా ధీరా చాణూరముష్టికౌ నందవ్రజే కిలాసతే సుతావానకదుందుభే రామకృష్ణౌ తథా మహ్యం
మృత్యు కిల నిదర్శితః భవద్భ్రామిహ సంప్రాప్తౌ అన్యేతాం మల్లలీలయా. సుభరత్న మాతాజీ. హరే కృష్ణ. ఓ వీరచానూర ముష్టికులారా, ఇది వినుడు. అనకదుందుభి వసుదేవుని తనయులగు రామకృష్ణులు నందగోకులమున వసించుచున్నారు. వారే నా మృత్యు కారణమని చెప్పబడినది కనుక వారిని ఇచ్చట తీసుకుని వచ్చినప్పుడు మల్ల యుద్ధము నెపంతో వారిని మీరు సంహరింపుడు. హరి కృష్ణ. మంచాక్రియంతాం వివిధా మల్లరంజ్ఞా పరిశ్రితాః పౌరా జనపదా సర్వే పశ్యంతౌ స్వైరసంయుగం. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చుట్టూ నానా ప్రకారములకు మంచములను కలిగి ఉన్నట్టు మల్ల యుద్ధ రంగమును ఏర్పాటు చేయుడు. ఈ బహిరంగ పోటీని తిలకించుటకు ప్రవాసులను జానపదులను ఆహ్వానింపుడు. భాష్యము. మంచాహ అను పదము పెద్ద పెద్ద స్తంభములతో ఏర్పాటు చేయబడిన మంచాలను సూచించును. రామకృష్ణులకు భయము కలుగు రీతిలో పండగ వాతావరణము ఏర్పాటు చేయవలనని కంసుడు తలచెను. హరే కృష్ణ ప్రభుజీ. మహామాత్రా త్వయా భద్రా రణ్యాద్వార్యూపనీయతాం ద్విపః కువలయా పీడో జహీతే నామమాహితౌ. ఆరభ్యతాం ధనుర్యాగా చతుర్దశ్యాం యదా విధి విససంతు పశూన్మేధ్యాన్ భూతరాజాయ మీఢుషే. మహాలక్ష్మి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. భద్రుడగు మావిటివాడ కువలయ్యపేడ గజమును నీవు రంగస్థల ద్వారమున నిలిపి దానిచే నా ఇరువురు శత్రువులను వధింపజేయము. హరే కృష్ణ ప్రభుజీ. 26 కూడా మరి. శాస్త్ర విహితముగా చతుర్దశి నాడు ధనుర్యాగమును ఆరంభింపుడు. వరదాయకుడకు శివుని ప్రీత్యర్థము యోగ్యమగు పశువులను బలియుండు. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యాజ్ఞాప్యార్థ తంత్రజ్ఞ ఆహూయాయదు పుంగవం గృహీత్వా పాణినాం పాణిం తతో క్రూరామువాచః. శశికళ మాతాజీ. హరే కృష్ణ. మంత్రులను ఈ విధంగా ఆదేశించిన పిమ్మట కంసుడు యదు పొంగవుడగు అక్రూరుని పిలిచెను. రాజనీతి తంత్రుడగు అతడు అంతటా అక్రూరుని చేతులను పట్టుకుని ఇట్లు పలికాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. భో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృతః నాన్యస్తత్తో హితాతమో విద్యతే భోజవృష్ణిషు. రాధమాతాజీ. ప్రియమైన అక్రూర పరమ దానశీలుడా, ఆదరంతో నీవు నాకు మిత్రోచితమైన ఉపకారమును చేయము. నీవలే నా ఎడ దయచూపువాడు సృష్టిభోజ వంశములలో వేరొక్కడు లేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అతస్త్వామాశ్రితః సౌమ్య కార్యా గౌరవ సాధనం యదేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థమధ్యాగమద్విభూ. సునీత మాతాజీ. హరే కృష్ణ. సౌమ్యుడా అక్రూర, నీవెల్లప్పుడూ కార్యములను గంభీరముగా నెరవేర్తు. అందువలన శక్తిశాలియగు ఇంద్రుడు తన లక్ష్య సాధనకు విష్ణువును ఆశ్రయించినట్లు నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. హరే. గచ్చనంద్ర వ్రజం తత్ర సుతావానకదుందుభే ఆసాతే తా విహానేన
రథేనానయమాచిరం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదము. భాష్యంలో ఇట్లు అసగిరి వరకు చందన మాతాజీ ఈ రథములో దగ్గర నుంచి చివరి వరకు. హరే కృష్ణ ప్రభు. నందగ్రామమునకు వెడలి అచ్చట వసించుచున్నట్టి అకరదుందుబి యొక్క ఇరువురు పుత్రులను ఆలస్యము చేయక ఈ రథములో ఇచ్చటకు తీసుకుని రమ్ము. భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు దీనికి ఆసక్తికరమైన వివరణను ఇట్లు సగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈ రథంలో అది పలికినప్పుడు కంసుడు తన శివుడు తెలతో ఒక ఆకర్షణీయమైన నదీ రథంను చూపించాడు. అక్రూరుడు స్వభావలిచ్చా అమాయకుడు కనుక ఆ చక్కని వాహనమును చూసినప్పుడు సహజముగానే దానిలో ప్రయాణించబోరు వాడై బాలురు ఇరువురిని వెంటనే తీసుకుని రాగలడని కంసుడు తలచెను. కానీ అక్రూరుడు కొత్త రథంపై వెళ్ళటకు అసలైన కారణం ఏమనగా దుష్టుడగు కంసుడు అది వరకే వాడినట్టి రథంను దేవదేవుడు అధిరోహించట ఎంత మాత్రము యుక్తము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. నిసృష్టాఖిల మే మృత్యు దేవైర్వైకుంఠ సంశ్రయై తావానయా సమం గోపై నందాధ్యై సాభ్యుపాయనై. పాశం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. విష్ణు సంరక్షణలో నున్నట్టి దేవతలు ఆ బాలురిరువురిని నా మృత్యు రూపముగా పంపి వారిని ఇచ్చటకు తీసుకొని రమ్ము. అట్లే కానుకలతో కూడి నందాది గోవులను వెంట రానిమ్ము. హరే కృష్ణ. గోకులను ఘాతయిత్యాయిహానీతౌ కాలకల్పేన హస్తినా యది ముక్తౌ తతౌ మల్లైర్ ఘాతయే వైద్యుతోపమై. పద్మిని మాతాజీ. పద్మిని మాతాజీ ఉన్నారు. సుభరత్న మాతాజీ. హరే కృష్ణ. నీవు కృష్ణ బలరాములను తీసుకొని వచ్చిన పిమ్మట సాక్షాత్తుగా మృత్యువుతో సమానముగా శక్తివంతమైన ఏనుగులతో వారిని సంహరింపజేయుదును. ఒకవేళ వారు దాని నుండి తప్పించుకొనినచో పిడుగులు వంటి బలశాలురగు మల్లులచే వారిని చంపింతును. హరే కృష్ణ. తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవా పురోగమాన్ తద్బంధూన్ని హనిష్యామి వృష్ణి భోజా దశార్హకాన్. మంజుల మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇందాక ఫోన్ రాలేదు, డిస్టర్బెన్స్. ఏమైంది మాతాజీ? హరే కృష్ణ ప్రభు. నేను చదువునా ప్రభు. చదవండి. హరే కృష్ణ ప్రభు. దండప్రణం. వారి ఇరువురు వధింపబడినంతటా వసుదేవుని శోక తప్తులకు వృష్ణి భోజ దశార వంశజులను నేను సంహరించును. భాషముపై ప్రపాదు వారికి జై. ఇటువంటి ప్రణాళిక చేయొచ్చు అమలు కూడా చేయునట్టి దుష్టులకు రాజకీయ నేతలు ప్రపంచమంతటా నేటికి ఉన్నారు. హరే కృష్ణ. ఉగ్రసేనం చ పితరం స్థవిరం రాజ్యకాముకం తద్భ్రాతరం దేవకం చ ఏ చాన్యే విద్విషో మమ. లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ. నా రాజ్యమునకై ఆశపడు ముసలి తండ్రి ఉగ్రసేనుని కూడా వధింతును. అతని సోదరుడకు దేవకుని నా ఇతర శత్రువులందరినీ సంహరింతును. హరే కృష్ణ. తతశ్చైచామహీ మిత్రా భవిత్రీ నష్టకంటకా జరాసందో మమ గురుర్ వివిధో దయితా సఖా సంబరో నరకో బాణో
మయ్యేవా కృత సౌహృదా తైరహం సురపక్షీయాన్ హత్వా భోక్ష్యే మహీం నృపాన్. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు 35-36 శ్లోకాలు అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. మిత్రుడా, పిదప ఈ ధరణి నిష్కంటకము కాగలదు. 36. గురుతుల్య బంధువగు జరాసంధుడు, మిత్రుడగు ద్వివిధుడు నాకు పరమ శ్రేయోభిలాషులు. శంబరుడు, నరకుడు, బాణుడు వంటి వారే వీరిని ఉపయోగించి దేవపక్షపాతులకు రాజులందరినీ వధించి పిదప ధరణిని ఏలగలను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఏతజ్ఞాత్వా నయక్షిప్రం రామకృష్ణా విహార్భకౌ ధనుర్మఖానిరీక్షార్థం ద్రష్టుం యదుపురశ్రియం. మంజుల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా ఉద్దేశమును నీవిప్పుడు చక్కగా ఎరిగి ఉంటివి కనుక శీఘ్రమే విడలి ధనుర్యాగమును వీక్షించుటకు, యదుపుర వైభవమును తిలకించుటకు కృష్ణ బలరాములను తీసుకుని రమ్ము. హరే కృష్ణ ప్రభు. అక్రూరం వాచా రాజన్ మనీషితం సద్య తవ స్వావద్యమార్జనం సిద్ధ్యో సమం కుర్యాత్ దైవం హి ఫల సాధనం. ప్రభావతి మాతాజీ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ అక్రూరుడు పలికెను, రాజా, ఆపద నుండి బయటపడుటకు నీవు చక్కని ప్రణాళికనే తయారు చేసిదివి. అయినను జయాపజయములందు మనుషుడు సంభవమును కలిగి ఉండవలను. ఏల ఎనగా దైవమే కార్యఫలములను కలుగు చేయుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవాహతానపి యుజ్యతే హర్ష శోకాభ్యాం తదాప్యాజ్ఞాం కరోమి తే. శశికళ మాతాజీ అనువాదము, చంద్ర మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభు. దైవంచే మనోరథములు భగ్నమైనప్పటికీ సాధారణ వ్యక్తి వాటిని సాధించుటకే కృతనిశ్చయుడై ఉండును. అందువలన అతనికి సుఖదుఖములు రెండును కలుగుచుంటాడు. ఏది ఏమైనాను నేను ఈ ఆజ్ఞను నెరవేర్చేది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. భాష్యం శిల ప్రభుపాద వారి భాషం. శిల ప్రభుపాద వారికి జై. అక్రూరుడు పలికిన విషయము మర్యాద పూర్వకము ఉత్సాహజనకము అయినప్పటికీ దాని అంతరార్థము పూర్తిగా భిన్నమై ఉండేనని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వివరించది. నీ ప్రణాళిక నెరవేర్చదగినది కాకపోయినను నువ్వు రాజువు, నేను నీ పాలనలో ఉన్నవాడిని కనుక దాన్ని నేను నెరవేర్చదను. ఏది ఏమైనాను నువ్వు మరణించుట తథ్యము అంటే అతని నిజమైన భావము. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖం వాచ ఏవమాదిశ్య చాక్రూరం మంత్రీణశ్చ విసృజ్య సహా ప్రవివేశా గృహం కంసా స్తదా క్రూరా స్వమాలయం. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలికెను, అక్రూరుని ఆ విధముగా ఆదేశించిన వాడే కంసుడు మంత్రులను పంపి తన అంతఃపురమున ప్రవేశించెను. అక్రూరుడు కూడా స్వగృహమునకు వెడలెను. శ్రీమద్ భాగవతము నందలి అరిష్టాసుర వధ అను దశమ స్కందములోని 36వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
సో ఈ యొక్క లీలలన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి మొత్తం అంతా కూడాను. శ్రీకృష్ణుడి యొక్క లీలలు అందరూ కూడా చూసి తరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రాసలీల కూడా పూర్తయింది. ఆ తర్వాత మనం చూసాం ఏ విధంగా రాధాకుండ శ్యామకుండ రెండు కూడా ఆవిర్భావం అంతా కూడా జరిగినవి. సో దీని అంతటి గురించి కూడా చర్చించుకున్నాం. అరిస్టాసురు యొక్క వధ గురించి కూడా మనము చర్చించుకున్నాం. సో చర్చించుకున్న తర్వాత ఇంకేమవుతుందంటే కనుక ఇంకా నారదముని ఏంటంటే కనుక ఆయనకి ఏంటంటే కృష్ణుడి యొక్క లీలలను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాలి. సో అంతకుముందు చెప్తారనమాట. ఒకసారి నారదముని వెళ్ళి కృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తారనమాట. కృష్ణ, మీరు వచ్చింది అందరినీ కూడా ఉద్ధరించడానికి, ప్రపంచాన్ని అంతటినీ కూడా రక్షించడానికి మీరు రావడం జరిగింది. అక్కడ మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు, వాళ్ళని కూడా మీరు రక్షించవలసి ఉంది. అదే విధంగా కంసుడి యొక్క పాలనలో మీ యొక్క బంధువులు, మీ యొక్క స్నేహితులు అందరూ కూడా రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, మీరు రావాల్సింది అని చెప్పేసి నారదముని వెళ్ళి కృష్ణుని రిక్వెస్ట్ చేస్తారనమాట. పర్సనల్ గా వెళ్ళి, కాన్ఫిడెన్షియల్ గా అంటే సీక్రెట్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అక్కడ బృందావనంలో ఆ యొక్క బృందావన వాసుల యొక్క ప్రేమ ఎంతలాగా ఆయన అందులో ఇన్వాల్వ్ అయిపోయారంటే కనుక వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదన్నమాట. ఓ పక్క నారదముని చెప్తూ ఉంటారు, అయినా సరే కృష్ణుడు వాళ్ళ స్నేహితుల పట్ల అలా చూడడము, వాళ్ళ గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నారదముని చెప్తారు, అయినా సరే విని ఓకే 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 అని చెప్పేసి నారదముని పంపించేస్తారు. కానీ కృష్ణుడు వెళ్ళరు అనమాట. వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయరు అనమాట. ఇంకా తర్వాత ఇంక ఇలా కాదు, ఈ యొక్క లీలను ఇంకా రక్తి కట్టాల్సిందే అని చెప్పేసి నారదముని ఏం చేస్తారు, ఈసారి హంసుడి దగ్గరికి వెళ్ళి మొత్తం సీక్రెట్ అంతా కూడా ఏం చెప్తారు. ఆ సీక్రెట్ ఏంటి, ఈ యొక్క ఆనక దుందువి యొక్క కుమారులు ఇద్దరు కృష్ణ బలరాములు అనేటువంటి సీక్రెట్. అప్పటిదాకా ఏంటి, కంసుడికి అనుమానం అన్నమాట. అప్పటిదాకా ఏం చేశాడు, చాలా మంది రాక్షసులను పంపించాడు వాళ్ళందరినీ చంపడం. అదేంటంటే కనుక పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు, అనుమానంతో వీళ్ళే అయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద రకరకాల రాక్షసుల్ని పంపించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించడం జరిగింది. కృష్ణుడు వాళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది అనమాట. కానీ పూర్తిగా వీళ్ళే వసుదేవుని యొక్క కుమారులు అని చెప్పేసి ఎక్కడ ఆయనకి కన్ఫర్మేషన్ లేదు, వీళ్ళే అని నిర్ధారణ లేదు పర్ఫెక్ట్ గా 100%. అందుకే నారదముని ఏం చేస్తారు, కంసుడి దగ్గరికి వెళ్ళి ఆ సీక్రెట్ ని బట్టబయలు చేసేస్తారు అనమాట. ఆ రహస్యాన్ని బట్టబయలు చేసేస్తారు. ఏమిటా యొక్క రహస్యము, ఈ యొక్క వసుదేవుని యొక్క కుమారులిద్దరు కృష్ణ బలరాములు. ఆ తర్వాత యశోదకు పుట్టినటువంటి ఆ యొక్క సంతానము కుమార్తె, కృష్ణుడు కాదు. ఏం చేశారు, వసుదేవుడు నీ భయం నుంచి తప్పించుకోవడానికి తన కుమారులు ఇద్దరిని కూడా ఆయన నందుడి యొక్క సంరక్షణలో ఉంచారు. ఇప్పుడు ఏమైపోయింది, కంసుడికి కన్ఫర్మ్ అయిపోయింది. ఒక నిమిషం. సో ఇప్పుడు దాకా కంసుడికి అనుమానంగా ఉండేది వాళ్ళేనేమో అని చెప్పి. ఎప్పుడైతే కనుక నారదుని చెప్పారో ఇంకేమైపోయింది, కంసుడు ఫిక్స్ అయిపోయారు అన్నమాట. ఎస్, వీళ్ళే. ఇంకా చెప్పాలి అంటే కనుక అశ్రమ సంతానము, ఆ యొక్క అశరీరవాణి చెప్పినటువంటిది, ఆకాశాన్ని చెప్పినటువంటి విషయము, నన్ను చంపేటువంటి వాళ్ళు వీళ్ళే, కృష్ణుడే అని చెప్పి అర్థమైపోయింది అనమాట. ఇంకప్పుడు ఏం చేస్తారు, సో అప్పుడు కంసుడు ఏం చేస్తారు, వెంటనే ఈ విధంగా చేస్తాడా వసుదేవుడు, నన్ను మోసం చేస్తాడా అని చెప్పి ఏం చేస్తారు, వెంటనే ఒక పదునైనటువంటి కత్తి తీసుకుని కంసుడు వసుదేవుణ్ణి చంపడానికి బయలుదేరతారనమాట.
అప్పుడు వెంటనే నారదముని చెప్తారనమాట. సో అక్కడ నారదముని ఎలా అంటే కనుక చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నారనమాట. అక్కడ ఏంటి, కంసుడి సంహారం జరగాలి, భక్తులకి ఏమీ కూడా ఇబ్బంది కలగకూడదు. వసుదేవుడు దేవకి వాళ్ళిద్దరు కూడా ఏంటి, కృష్ణుడి యొక్క మహా గొప్ప భక్తులు వాళ్ళిద్దరు కూడా. అందుకని వెంటనే నారదముని ఏం చేస్తారు, కంసుడికి చెప్పాల్సిన, ఎవరికి ఎలా చెప్పాలో ఏ విధంగా చెప్పాలో నారదమునికి బాగా తెలుసు. అందుకని ఆయన ఏం చెప్పారు, ఉండు కంస, ఇప్పుడు కనుక నువ్వు దేవకి వసుదేవులు ఇద్దరిని కూడా నువ్వు చంపితే కనుక ఏమవుతుంది, కృష్ణ బలరాములు ఇద్దరికి కూడా తెలిసిపోతుంది. ఏమని తెలిసిపోతుంది? సో ఆ సీక్రెట్ ఏదైతే ఉందో ఆ సీక్రెట్ నీకు తెలిసిపోయింది, అందుకని చెప్పేసి నువ్వు దేవకి వసుదేవులు ఇద్దరిని కూడా చంపేసావు అని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటిదాకా బృందావనంలో ఉన్నారు. ఎందుకున్నారు బృందావనంలో? సీక్రెట్ తెలియదు నీకు అని అనుకున్నారు వాళ్ళు, రహస్యం. కానీ ఎప్పుడైతే నువ్వు చంపావో అనుకుంటారు వాళ్ళు, అనుమాన పడతారు, ఈ యొక్క రహస్యం తెలిసిపోయింది, అందుకే మా తండ్రి గారిని చంపేశారని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేస్తారు, బృందావనం నుంచి మళ్ళీ పారిపోతారు, నీకు దొరకరు. కాబట్టి యుక్తమైనటువంటి విషయం ఏమిటి, ప్రస్తుతానికి వసుదేవుడు దేవకి ఇద్దరిని కూడా నువ్వు చంపకుండా ఉండడము అని చెప్పేసి ఆ విధంగా వంక చెప్పి కంసుడిని ఒప్పించేలా చేసి వసుదేవుడు దేవకి ఇద్దరిని కూడా ఏం చేస్తారు, రక్షిస్తారన్నమాట. సో కొంతమంది అనుకోవచ్చు, అయ్యో నారదముని ఇలా చెప్పేశారండి, సీక్రెట్ రహస్యం చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం మూలంగా ఏమైపోయింది, మళ్ళీ దేవకి వసుదేవులు ఇద్దరికి కూడా మళ్ళీ ప్రాణ సంకటం వచ్చింది కదా అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. కానీ ఏంటంటే కనుక నారదముని ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని చెప్పడం మూలంగా ఏమైపోయింది, ఆయన ఈ యొక్క వసుదేవుడు అదేవిధంగా దేవకి దేవి వాళ్ళిద్దరినీ కూడా కంసుడి యొక్క దుర్మార్గపు పాలన నుంచి బయటపడేలాగా చేశారనమాట. అందుకని చెప్పేసి ఆయన ఏంటంటే కనుక ఇండైరెక్ట్ గా కంసుడి నుంచి రక్షణ కల్పించారు. దేవకి వసుదేవులే కాదు, అక్కడ మధురలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. వెంటనే ఏం చేస్తాడు, కంసుడు అక్కడి నుంచి వచ్చేస్తారు. నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కంసుడు ఒక కేసి అనేటువంటి రాక్షసుని పంపిస్తారనమాట. ఏం చేస్తారు, కేసి అనే రాక్షసుని పంపిస్తారు. ఇదివరకు అయితే కనుక ఆ రాక్షసుని పంపించిన తర్వాత వీడు చంపుతాడో లేదో చూద్దాము అని చెప్పేసి ఆసక్తిగా వెయిట్ చేసేవాడు న్యూస్ కోసం. కానీ ఏమైంది, ఇప్పుడు కేసీ రాక్షసుని పంపిస్తారు కానీ వాడు వస్తాడా చంపుతాడా అని నమ్మకం లేదు. అందుకని చెప్పి కంసుడు ఏం చేశారు, ప్లాన్ ఏ ప్లాన్ బి అంటారు కదా, మొదటి ప్లాను మొదటి పథకం రెండవ పథకం అంటారు కదా, అలాగే కంసుడు మొదటి పథకం కింద ఏం చేశారు, కేసీ రాక్షసుని పంపించేశారు. సో రెండవ పథకం కింద ఏం చేశారు, అక్కడ తనకున్నటువంటి మంత్రులు ఎవరు, ముష్టిక చాణూర వాళ్ళిద్దరిని కూడా, మళ్ళీ భద్ర, వీళ్ళ ముగ్గురిని కూడా పిలుస్తారు. అదే కాకుండా కంసుడి యొక్క దుర్మార్గపు వాళ్ళ యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచారనమాట. పిలిచి ఏం చేస్తారు, నేను ఈ విధంగా ప్లాన్ వేసుకున్నాను. ఏంటా ప్లాను, కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా ఇక్కడ మనము మధురకి ఆహ్వానిద్దాము. ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తాము, భద్ర నువ్వు రెడీగా ఉండు, వాళ్ళు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా కువలయ పీడనము అనేటువంటి ఆ యొక్క ఏనుగుతోటి నువ్వు వాళ్ళని తొక్కించి చంపేసేయి. ఒకవేళ కనుక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటే కనుక ఏం చేయాలి, ఓ చాణూర ముష్టిక మీరిద్దరు కూడా మల్ల యుద్ధాన్ని, మీ యొక్క స్నేహితులు ఎవరైతే కనుక మల్ల యోధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించండి. పిలిపించి అక్కడ ఒకవేళ కనుక ఆ ఏనుగు నుంచి తప్పించుకుంటే కనుక కువలయ పీడన నుంచి మీరిద్దరు కూడా మల్ల యుద్ధంలో కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా చంపేయండి. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరు కూడా అర్భకులు, అంటే చిన్నపిల్లలు వాళ్ళిద్దరు కూడా. సో కాబట్టి వాళ్ళిద్దరిని కూడా సంహరించేయండి. ఈ విధంగా మీరు అక్కడ చాలా అందంగా తయారు చేయండి. అందరినీ కూడా మొత్తము ఆ యొక్క మధురావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి ఈ యొక్క ఫంక్షన్ కి. సో అదే విధంగా ఏం చేయమన్నారు, అక్కడ మా యొక్క శివ ధనుర్యజ్ఞాన్ని కూడా మీరు మొదలు పెట్టండి. సో అక్కడ మంచి మంచి జంతువులన్నిటినీ కూడా బలి ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళతో చర్చ అయిపోయిన తర్వాత అక్రూరుణ్ణి పిలిపిస్తారనమాట. అక్రూరుని ఏం చేస్తారు, ముందుగా కొంచెం నైస్ చేస్తారనమాట. అక్రూర ఎలా అయితే కనుక ఇంద్రుడు కూడా విష్ణువు యొక్క సహాయం తీసుకోవాల్సి ఉంటుందో అదే విధంగా నువ్వు కూడా నాకు సహాయం చేయవలసి ఉంది. సో ఏమిటా సహాయము, నువ్వు మన యొక్క ఆనకదుందేవి యొక్క కుమారులు ఇద్దరు కృష్ణ బలరాములు నందుడి దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా నువ్వేం చేయాలి, మధురకి యొక్క ధనుర్యజ్ఞం చూడడం కోసం అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఆహ్వానించు.
వాళ్ళిద్దరినే కాదు, నందుడు మిగతా ఉన్నటువంటి గోపులు ఎవరైతే ఉన్నారో ముఖ్య గోపులు వాళ్ళందరినీ కూడా నువ్వు ఆహ్వానించు. వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ఇక కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా నేను సంహరించేలాగా ఏర్పాట్లు చేశాను. ఓకే, సో వీళ్ళిద్దరిని కూడా సంహరించబడిన తర్వాత ఏం చెప్తున్నారు, నేను వసుదేవుని కూడా సంహరించేస్తాను. వసుదేవుని సంహరించేసిన తర్వాత మా తండ్రి గారు సూరసేన మహారాజు ఆయన్ని కూడా సంహరించేస్తాను. ఆయన్ని సంహరించేసిన తర్వాత ఇంకెవరు మిగులుతారు, నా యొక్క బలం ఎవరు, ద్వివిధుడు, అదే విధంగా ఇక్కడ మళ్ళీ కంసుడి యొక్క మామగారు ఎవరు, కంసుడి యొక్క మామగారు జరాసంధుడు. సో జరాసంధుడు అదే విధంగా ద్వివిధుడు వీళ్ళిద్దరు నాకు చాలా మంచి శ్రేయోభిలాషులు. తర్వాత మళ్ళీ సంబరుడు, నరకుడు, బాణుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాకు మంచి శ్రేయోభిలాషులు. వీళ్ళందరినీ కూడా పెట్టుకుని నేను ఏం చేస్తాను, ఎవరైతే కనుక దేవ పక్షపాతులైనటువంటి రాజులందరినీ కూడా నేను వధించేసి మొత్తం భూమిని అంతటినీ కూడా నేను మొత్తం పరిపాలిస్తాను. సో కానీ ఆ పని జరగాలంటే కనుక ఏం చేయాలి, ముందుగా వెళ్ళి కృష్ణ బలరాముని తీసుకుని రావాలి. సో వాళ్ళకి చెప్పు, ఏమని చెప్పి తీసుకుని వస్తావు, వాళ్ళిద్దరికి కూడా మధురా నగరము చాలా అందంగా ఉంటుంది, దాన్ని చూడడానికి రా, చాలా అందంగా ఉంటుంది, అక్కడ ఒక మంచి ధనుర్యజ్ఞం కూడా ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని చూడడం కోసం అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా నువ్వు తీసుకునిరా అని చెప్పేసి వేలితోటి ఒక కొత్త రథాన్ని చూపిస్తారనమాట. సో ఎందుకు ఆ కొత్త రథాన్ని చూపించారు అని అంటే కనుక అక్రూరుడికి కొత్త రథం చూస్తే కనుక అందులో వెళ్ళడానికి చాలా ఇష్టపడతాడు అని చెప్పి కంసుడి యొక్క ఉద్దేశం అన్నమాట. కానీ ఏంటంటే అక్రూరుడు ఆ రథాన్ని ఎందుకు ఆయన అంగీకరించారు వాడడానికి అంటే కనుక, ఒకవేళ కంసుడు వాడినటువంటి చెత్త రథాలని ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అదే విధంగా బలరాముడు ఎందుకు ఆ రథాన్ని వాడాలి, సో వాళ్ళిద్దరికీ కూడా కొత్త రథంలోనే తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన వెంటనే అక్రూరుడు ఆ రథాన్ని అంగీకరిస్తారనమాట. సో అంగీకరించి అప్పుడు మళ్ళీ చెప్తారు కంసుడితో, ఏమని చెప్తారో చాలా చాకచక్యంగా చెప్తారనమాట. అక్రూరుడు ఏంటంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, చాలా డిప్లొమాటిక్ అన్నమాట. చాలా డిప్లొమాటిక్ అంటే కనుక ప్రతి మాటకి కూడా ఎంతో గూఢార్థం ఉంటుందన్నమాట. 2 రకాల అర్థాలు కూడా ఉంటాయన్నమాట. సో బయటకి చెప్పే మాటకి ఒక అర్థం ఉంది, కానీ లోపల ఇంకొక అర్థం కూడా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, అటువంటి పదాలన్నింటినీ కూడా డిప్లొమాటిక్ అని చెప్తారనమాట. ఏం చెప్తారు, రాజా ఆపద నుండి బయటపడడానికి చాలా మంచి ప్లాన్ వేసావు, నువ్వు మంచి ప్రణాళిక వేశావు, కానీ జయాపజయాలనేటువంటి వస్తూ ఉంటే ఒక్కొక్కసారి జయం రావచ్చు, ఒక్కొక్కసారి అపజయం రావచ్చు. కానీ మనం ఏమవ్వాలి, రెండు విషయాల పట్ల జయాపజయాల పట్ల సమభావంతో ఉండాలి. కానీ ఏంటంటే కనుక భగవంతుడే మనకి ఆ యొక్క ఫలితాలన్నీ కూడా వచ్చేలాగా చేస్తాడు అని చెప్తూ ఇంకా ఏమన్నాడు, సుఖదుఖాలు రెండూ కూడా కలుగుతాయి, ఏదైనా సరే నీ యొక్క ఆజ్ఞ కాబట్టి నేను వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారనమాట. అంతే, దాని అర్థం ఏంటి, ఏదో గొప్ప ప్లాన్ వేసేస్తున్నావు, అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను అని చెప్పి చాలా పెద్ద పొడుగు ప్లాన్ వేసేసావు నువ్వు, కానీ ఏంటంటే కనుక ఇవంతా కూడా జరుగుతాయా లేదా అనేది డౌట్ఫుల్లే. కానీ ఏంటంటే కనుక నువ్వు రాజు కాబట్టి, నీ పాలనలో ఉన్నావు కాబట్టి, నువ్వు చెప్పింది చెయ్యాలి కాబట్టి, ఒకవేళ నేను చేయలేకపోతే కనుక నన్ను కూడా చంపేస్తావు కాబట్టి వేరే ఉపాయం లేక తరుణోపాయం లేక నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పేసి అక్రూరుడు కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా తీసుకుని రావడానికి ఒప్పుకుంటారనమాట. సో ఈ విధంగా అందరిని కూడా ఆదేశించి మిగతా వాళ్ళందరికీ కూడా ఏమేం పనులు చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అందరికీ కూడా ఆదేశించేసి కంసుడు తన గృహానికి వెళ్ళిపోతాడు. తర్వాత అక్రూరుడు కూడా తన యొక్క గృహానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడితోటి మనకి ఈ యొక్క అరిష్టాసుర వధ అనేటువంటి అధ్యాయం పూర్తయింది. ఇంకా తర్వాత కేసీ వ్యోమాసుర యొక్క సంహారం పూర్తయిపోతుంది. సో పూర్తయిపోయిన తర్వాత ఇంకా అక్రూరుడు బృందావనంలోకి ఆయన రావడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇప్పుడే చెప్తున్నాం కదా మనం, కేసీ రాక్షసుని పంపించారు కంసుడు అని చెప్పేసి. ఆ తర్వాత అక్రూరుడు ఎలా వచ్చారు, అక్రూరుడు ఎలా తీసుకుని వెళ్ళారు అనేటువంటిది మనకి వృత్తాంతం వస్తుంది. సో ఈరోజు చర్చ ఇక్కడితో ముగిస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై.
శ్రీల ప్రభుపాదికి జై. నితాయ గౌర ప్రేమానందే హరి 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 బోల్. బోల్. హరే హరి కృష్ణ ప్రభుజీ, జయ కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ, ప్రభుజీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ